చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే సంవత్సరమైంది. ఈ సంవత్సర కాల పాలనను గనక వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రజా ప్రయోజనాల కోణంలో, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోణంలో ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు ఈ సర్కార్. ఒక్క నిర్ణయం కూడా. ఒక పింఛన్ పెంచి 1000 రూపాయలు ఇచ్చారు. అంటే సిలిండర్లు 3 ఇవ్వాల్సిన చోట 1 ఇచ్చారు. అది కానీ ఇంకా సబ్సిడీ చాలామందికి 90% మెంబర్స్కు వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటే అది కూడా వెనక్కి రాలేదు. ఇది తప్ప ఒక్కటంటే ఒకటి. అసలు మినిమం నీడ్స్ కూడా లేకుండా చేశారు. చదువులకు కీలకమైన ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేశారు. అటు ఆరోగ్యశ్రీ లేదు. అసలు చాలా దారుణం లేండి. అండ్ వాళ్ళ పార్టీ నాయకులు కింది స్థాయి వరకు బలం ఉన్నోళ్ళేమో శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మట్టి మాఫియా ఒకటేమిటి, ఇంకా లిక్కరు బెల్ట్ షాప్లో కనుక వేలం పాట, రకరకాలుగా ఏ విధంగా తాగి ఊగి చివరికి మహిళలు కూడా రోడ్డు మీద వెహికల్స్కి అడ్డంగా పడుకొని వాళ్ళ మందు, వాళ్ళకి ఎక్కిన మందు ఎంత క్వాలిటీతో వాళ్ళు చూపెడుతూ ఉన్నారు, ఎంత ఫాస్ట్గా ఎక్కిందో. అండ్ ఉద్యోగ సంఘాలు చూసాం, మాకు సుక్కలు చూపెడుతూ ఉన్నారన్నారు అని మీడియా సమావేశాలు పెట్టి వాళ్ళ వేదన వాళ్ళు వెళ్ళగక్కుతూ ఉన్నారు. మీరు ఏ కాంటెక్స్ట్లో చూసినా కూడా కనీసం ఒక్క వర్గం కూడా ఈ సర్కారు మీద సాటిస్ఫైగా లేదు. ఒకవేళ కూటమి పార్టీలో ఉన్నటువంటి కొందరు అతివాద వర్గం తప్ప ప్రజల ప్రయోజనాల కోణంలో చాలా జెన్యూన్గా ఆలోచించే, కనీసం 100% జెన్యూనిటీ అక్కర్లే, 1% జెన్యూన్గా ఆలోచించే వాళ్ళు కూడా ఈ సర్కార్ మీద వ్యతిరేకతతోనే ఉన్నారు. మొత్తం అన్నిటికీ ఒకటే మందు అమరావతి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అమరావతికి అప్పులు చేస్తే గొప్పతనం, అప్పులు తెస్తే గొప్పతనం, అమరావతికి ఇంకోటి తెస్తే గొప్పతనం. మొత్తం ఈ గొప్పతనాల గురించి ఒక అమరావతికి ముడిపెట్టి అంతకుమించి ఏ వర్గాన్ని కూడా వీళ్ళు సాటిస్ఫై చేయలేకపోయారు. మేము అధికారంలోకి వస్తే శాంతి భద్రతల సమస్య, మహిళల రక్షణ గొప్పగా చెప్పిన వాళ్ళు 3 సంవత్సరాల పాప మీద అత్యాచారం చేసి చంపేస్తూ ఉన్నా కూడా స్పందించే ధైర్యం కూడా లేని ఈ పిరికి వాళ్ళు సంవత్సర కాలం అధికారాన్ని అనుభవించారు. నిజమేగా, ఒక మహిళ, చిన్న పాప అత్యాచారానికి గురైతే ఒక్కరు వెళ్ళి పరామర్శించే ధైర్యం చేయలేకపోయారు. కొందరు జుట్టు ఎగరేసి మరీ చెప్పారు, మేము అధికారంలోకి వస్తే భద్రత ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని. ఆరోగ్యశ్రీ ఏమైంది? పేదలకు వైద్యాన్ని భారం చేశారు. పేదలకు వైద్య విద్యను భారం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు వద్దనడం ఏంటి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం కోసం కార్యాచరణ ఏంటి? ఏ కోణంలో అయినా చూడండి, ఏ కాంటెక్స్లో అయినా చూడండి, ఏ కోణంలో అయినా చూడండి, కనీసమైన ఏ ఒక్క వర్గానైనా వీళ్ళు సంతృప్తిపరిచారా? ఆ పార్టీలో ఉన్న అతివాదులు తప్ప, వాళ్ళకేం అక్కలే మా వాళ్ళు ఉండే చాలా అధికారంలో అనుకునే ఈ అతివాదులకు తప్ప ఇంక వాళ్ళ మీడియా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మీడియా కూడా అనకూడదు, వేరే పేర్లు ఇంకేమీ లేవు కాబట్టి దాన్ని ఆ విధంగా సంబోధించాల్సి వస్తుంది. ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తిపరచలేదు. మరి దేన్ని బేస్ చేసుకొని విజయోత్సవాలు జరుపుకుంటారు? చదువుకునే పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ లేదు, బడికి పోయే పిల్లలకు అమ్మఒడి లేదు, రైతులకు చేసిన సాయం లేదు, పేదలకు చేసిన సాయం లేదు, ఒక్క సంక్షేమాన్ని అమలు చేసింది లేదు. సంవత్సరం కావాల్సిన మహిళలకు ఉచిత బస్సు అనే ఆ ఊసు లేదు. మరి ఏంటి అంటే ఏ బేసిస్లో సెలబ్రేషన్ చేయాలి? విపరీతంగా అప్పులు తెచ్చి అమరావతిని కడుతున్నామంటే ఏడ మొదలెట్టారు? ఇంకా అంతా నీళ్ళు తోడే ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు ఇంకేదో టెండర్లు పిలిచే ప్రక్రియ ఉన్నట్లుంది. ఆడ కూడా జనం సొమ్మే కదా, మామూలు రేట్ల కంటే 5 ఇంతలు టెండర్ నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు, 5 ఇంతలకు కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో కనీసం ఈ సంవత్సర కాలాన్ని వీళ్ళు రెక్టిఫై చేసుకొని రాబోయే రోజుల్లోనైనా ఒక మంచి పరిపాలన అందించాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం అబ్బా.